వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బోటనీ ఎంజైమ్స్ లెసన్ చెప్పుకుంటున్నాం. సో అందులో మనకి ఏంటంటే ఈరోజు టాపిక్ ఏంటంటే నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్. ఎంజైమ్ చర్య యొక్క స్వభావం ఎలా ఉంటుంది. సో ఎంజైమ్ చర్య స్వభావం అనేది ఏంటనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంజైమ్. మనకి ఇక్కడ ఈ అని చూపిస్తున్నాం, క్యాపిటల్ ఈ. సో మనకి ఈ అంటే మనకి ఎంజైమ్ అని చెప్తున్నాం. అలాగే విధంగా హ్యాజ్ ఎ సబ్స్ట్రేట్ అంటే మనకి క్యాపిటల్ ఎస్ తో చూపిస్తున్నాం. ఈ అంటే ఎంజైమ్, ఎస్ అంటే సబ్స్ట్రేట్. సో మనకి బైండింగ్ సైట్ ఇన్ ఇట్స్ మాలిక్యూల్ సో దట్ ఏ హైలీ రియాక్టివ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్, ఈఎస్ అని చెప్పి బ్రాకెట్ పెట్టడం జరిగింది. సో ఒకసారి ఇదేంటని మనం అసలు చూద్దాం. ఇక్కడ మనకి ఎంజైమ్ ఏదైతే ఉందో మన ఎంజైమ్ ఈ అని చూపించాం. ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్ లో ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా కలుస్తాయని చెప్పుకుంటున్నాం. సో అదేవిధంగా మనకి ఎంజైమ్ ఈ వేసాం, అదేవిధంగా మనకి సబ్స్ట్రేట్ అంటే మనకి ఎస్. సో మనకి ఎంజైమ్ ఈ హ్యాజ్ ఎ సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ ఇన్ ఇట్స్ మాలిక్యూల్. సో మనకి ఎంజైమ్ తాలూకా మాలిక్యూల్ తోటి ఈ సబ్స్ట్రేట్ అనేది బైండ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా కలవడం జరుగుతుంది. సో కలిసినప్పుడు ఏమవుతుందంటే మనకి హైలీ రియాక్టివ్ అంటే రియాక్షన్ జరిగేటటువంటి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. ఎంజైమ్ సబ్స్ట్రేట్ ఈ ఎస్ ఈ అంటే ఎంజైమ్, ఎస్ అంటే సబ్స్ట్రేట్ రెండు కలిసిపోయాయి. సో రెండు సపరేట్ ఉన్నటువంటి ఎంజైమ్ అదేవిధంగా సబ్స్ట్రేట్ రెండు కూడా విడివిడిగా ఉన్నాయి. విడివిడిగా ఉన్నటువంటి ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా మనకి కలిసి దేని ఫామ్ అయిందంటే మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్. ఈ అంటే ఎంజైమ్, ఎస్ అంటే రెండు కూడా కలిసి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో అది మనకి ఈ పాయింట్ లో జరిగింది. అంటే తెలియడం ఎంజైమ్ ఈ అణువులో అదస్థ పదార్థం బంధితమయ్యే స్థానం ఉంటుంది. సో ఈ ఎస్ అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కలుస్తున్నాయంటే ఎంజైమ్ లో సబ్స్ట్రేట్ బైండింగ్ చేసినటువంటి బైండింగ్ సైట్ ఉంటుంది. కంపల్సరీగా బైండింగ్ సైట్ అనేది ఉండడం చూద్దాం. ఈ అంటే మనకి ఎంజైమ్ లో మనకి కొన్ని పౌచెస్ లాంటి పాకెట్స్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటి మన ఎంజైమ్ సైట్స్ అంటే రియాక్టివ్ సైట్స్ అని మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో అలా మనకి దాన్ని మనం బైండింగ్ సైట్ అని కూడా అంటాం. ఎంజైమ్ తాలూకా బైండింగ్ సైట్ లో సబ్స్ట్రేట్ అనేది మనకి కలవడం జరుగుతుంది. సో అది కలిసిన తర్వాత ఏమవుతుందంటే హైలీ రియాక్టివ్ ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఎంజైమ్ ఈ అణువులో అదస్థ పదార్థం అనేది మనకి ఎస్ అని చెప్తున్నట్టు మనకి ఎస్ అంటే అదస్థ పదార్థం బంధితమైన స్థానం. అందువల్ల అధిక చర్యాపూరిత ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం. ఎంజైమ్ ఈ అదస్థ పదార్థం అంటే మనకి సబ్స్ట్రేట్ మధ్యలో అదస్థ ఎస్ రెండు కలిపినటువంటి ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది మనకి ఇక్కడ ఏర్పడడం జరిగింది. సో ఎలా ఫామ్ అయిందంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్, ఎంజైమ్ లో ఉన్నటువంటి ఈ బైండింగ్ సైట్ దగ్గర సబ్స్ట్రేట్ వచ్చి మనకి రెండు కూడా కలిసి మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవడం జరిగింది. సో తెలుగులోకి వస్తే అదస్థ పదార్థం అనేది ఏం చేస్తుందంటే ఎంజైమ్ యొక్క బంధిత స్థానంలో బంధితం అవడం వల్ల మనకి చర్యాపూరితమైన ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో తర్వాత ఏమైందంటే దిస్ కాంప్లెక్స్ ఈజ్ షార్ట్ లివ్డ్. సో ఇది మనకి షార్ట్ లివ్డ్ అంటే ఎందుకంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనేది రెండు బైండ్ అయిన తర్వాత స్వల్పకాలికంగానే ఉంటాయి. ఇలా అంటే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది మనకి ఎక్కువ టైం ఉండదు, చాలా షార్ట్ లివ్డ్, చాలా తక్కువ సమయంలో మాత్రమే స్వల్పకాలికంగా మాత్రమే ఉన్న తర్వాత అండ్ డిసోసియేట్ ఇన్ టు ఇట్స్ ప్రొడక్ట్. సో మనకి అది ఏమవుతుందంటే ప్రొడక్ట్ కింద డిసోసియేట్ అయిన తర్వాత అండ్ ద అన్చార్జ్డ్ ఎంజైమ్ విత్ అన్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఆఫ్ ద ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ కింద ఫామ్ అవుతుంది. సో ఇది మనకి షార్ట్ లివ్డ్ గా ఉంటుంది. ఈ సబ్స్ట్రేట్ ఏదైతే మనకి రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుందో రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, మనకి ఎంజైమ్ ఉత్పాదిత సంక్లిష్టాన్ని ఏర్పరుస్తుంది. సో ఎంజైమ్ అండ్ మనకి ప్రొడక్ట్, ఎంజైమ్ ప్రొడక్ట్ కింద మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎంజైమ్ సబ్స్ట్రేట్ అనేది రెండు కూడా బైండ్ అయ్యి ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయింది. ఇది షార్ట్ లివ్డ్ గా ఉండి తర్వాత ఎంజైమ్ యొక్క రియాక్షన్ అంటే వీటి రియాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఎంజైమ్ ప్రొడక్ట్స్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. సో మనకి తర్వాత చెప్పింది ఏంటంటే ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎంజైమ్ ప్రొడక్ట్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఎంజైమ్ ప్రొడక్ట్ మళ్ళీ దేనికి మళ్ళీ సపరేట్ అయిపోయి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ నేచర్ ఆఫ్ ఎంజైమ్ యాక్షన్ అనేది ఈ రకంగా ఉండడం అనేది జరుగుతుంది. సో అయితే లాస్ట్ మనకి ద ఫార్మేషన్ ఆఫ్ ఈఎస్ కాంప్లెక్స్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ క్యాటలైజ్. సో మన క్యాటలిస్ట్ రియాక్షన్ జరగాలి అంటే సో మనకి ఉత్ప్రేరకం అనేది జరగాలంటే ఉత్ప్రేరక చర్య జరగాలంటే కంపల్సరీ ఈఎస్ సంక్లిష్టం అనేది ఏర్పడాలి. ఈఎస్ అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అయితేనే ఎంజైమ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత ఇది దీనిలో మనకి రియాక్షన్ జరిగి ఎంజైమ్ అదే విధంగా మనకి ప్రొడక్ట్ అనేది మనకి ప్రొడ్యూస్ అయ్యి
రిమైన్ లాస్ట్ ఏమవుతుంది, ఎంజైమ్ కి సపరేట్ అయిపోతుంది, ప్రొడక్ట్ మళ్ళీ ఏమవుతుందంటే సపరేట్ అయిపోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి ఎంజైమ్ తాలూకు రియాక్షన్ జరుగుతుందని చెప్తున్నాం. సో కాబట్టి ఉత్ప్రేరక చర్య జరగాలంటే కంపల్సరీగా ఈఎస్ సంక్లిష్టం ఏర్పడాలి. మనకి ఈఎస్ సంక్లిష్టం అంటే ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం అనేది కంపల్సరీగా ఏర్పడి ఎంజైమ్ అదస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడడం అనేది చాలా అవసరం అవుతుంది. సో ఎంజైమ్ అదేవిధంగా మనకి సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ ఫామ్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, రియాక్షన్ అనేది ఫాస్ట్ గా జరిగి మనకి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఎంజైమ్ గా ప్రొడక్ట్ మళ్ళీ రెండు కూడా సెపరేట్ అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇది బెటర్ గా అర్థం చేసుకోవడానికి మనకి ఇద్దరు సైంటిస్ట్ అనేది ఇక్కడ ఉన్నారు. ఇద్దరు సైంటిస్ట్ ఎవరంటే మనకి ఫస్ట్ పర్సన్ ఎవరంటే మనకి ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ 1884 లో లాక్ అండ్ కీ హైపోథెసిస్ ద్వారా మనకి ఈ ఫార్మేషన్ ఆఫ్ ఈఎస్ కాంప్లెక్స్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్. మనకి ఈ ఈఎస్ కాంప్లెక్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఈఎస్ కాంప్లెక్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేసి 1884 లో ఎమిల్ ఫిషర్ అనే శాస్త్రవేత్త దీని గురించి చెప్పడం జరిగింది. అంటే ఈఎస్ సంక్లిష్టం, ఈఎస్ అంటే ఎంజైమ్ అదేవిధంగా మనకి అదస్థ పదార్థ సంక్లిష్టం ఏర్పడే విధానాన్ని ఎమిల్ ఫిషర్ 1884 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇయర్ ఇంపార్టెంటే. అదేవిధంగా మనకి సైంటిస్ట్ కూడా ఎమిల్ ఫిషర్ అనే సైంటిస్ట్ ఏం ప్రతిపాదించాడు, తాళం కప్ప తాళం చెవి పరికల్పన ద్వారా దీన్ని వివరించడం జరిగింది. సో మనం చెప్తాం, మనకి ఒక తాళం కప్ప ఉందంటే ఆ తాళం కప్ప దాన్ని ఓపెన్ చేయాలంటే ప్రత్యేకమైన తాళం, దాన్ని సపరేట్ గా ఉండటం తాళం చెవితో మాత్రం అది ఓపెన్ అవుతుంది. వేరే తాళం చెవి తీసుకొచ్చి పెట్టినా సరే అది రాదు. అంటే ఇక్కడ మనకి ఎంజైమ్స్ అనేవి బైండింగ్ సైట్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి. ఆ బైండింగ్ సైట్ లో ఓన్లీ ఆ అదస్థ పదార్థం మాత్రమే. సో దీని యొక్క బైండింగ్ సైట్ లో ఈ అదస్థ పదార్థం మాత్రమే ఇన్బుల్ట్ అవుతుంది, రిమైనింగ్ ఏది కూడా ఇన్బుల్ట్ అవుతుంది. సో వేరే తాళం కప్ తీసుకొచ్చి దీనిలో పెట్టినా సరే అది ఓపెన్ అవడం అనేది జరగదు. ఎందుకంటే ఈ ఎంజైమ్ అనేది ఆ అదస్థ అంటే ఈ తాళం అనేది ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఓన్లీ ఈ అదస్థ పదార్థానికే మనకి అది ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. సో దీన్ని ఈ రకంగా మనకి ఏంటంటే ఈ ఎంజైమ్ నేచర్ అంటే ఎంజైమ్ యాక్షన్ అనేది ఈ రకంగా ఎమిల్ ఫిషర్ తాళం కప్ప తాళం చెవి హైపోథెసిస్ పరికల్పన ద్వారా వివరించడం జరిగింది. అయితే దీని గురించి ఇంకా బెటర్ గా చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరంటే ఇంకొక ఎవరంటే డానియల్ ఈ కోస్లాండ్. సో డానియల్ ఈ కోస్లాండ్ అనే సైంటిస్ట్ ఏంటంటే 1973లో మనకి ఇండ్యూస్డ్ ఫిట్ అనే ఇంకో హైపోథెసిస్ ని ఫామ్ చేయడం జరిగింది. అసలు తర్వాత ఎవరు ఎమిల్ ఫిషర్ చెప్పినటువంటి లాక్ అండ్ కీ హైపోథెసిస్ తర్వాత మనకి ఎవరంటే మనకి ఎవరు డానియల్ ఈ కోస్లాండ్ అనేటువంటి సైంటిస్ట్ ఇండ్యూస్డ్ ఫిట్ అనే పరికల్పనని వివరించడం జరిగింది. సో అది మనకి కింద డయాగ్రామ్ చూపించాను. ఈయన ఏం చేసిందంటే దీన్ని మన ఎంజైమ్ కి తీసుకోండి. ఎంజైమ్ ఇది మొత్తం ఇది మనకి ఎంజైమ్ లో ఇవి మనకి బైండింగ్ సైట్స్, ఇవి మనకి ఏంటంటే బైండింగ్ సైట్స్. సో ఎంజైమ్ అనేది ఇది సబ్స్ట్రేట్, ఇది ఎస్ సబ్స్ట్రేట్, ఇది ఎంజైమ్ అంటే ఇది అదస్థ పదార్థము, ఇది ఎంజైమ్. ఎంజైమ్ లో మనకి ఏమన్నా ఇక్కడ బైండింగ్ సైట్స్ అనేది ఒకటి యూ షేప్ లో ఉంది, ఇంకోటి వి షేప్ లో ఉంది. సో అదస్థ పదార్థం కూడా యూ షేప్ అండ్ వి షేప్ లో మాత్రమే ఉంటేనే ఇక్కడ ఇది ఈ బైండింగ్ సైట్ లో ఇది లాక్ అవడం జరుగుతుంది. అందుకని లాక్ అండ్ ఈ షేప్ లో ఉన్నటువంటి తాళం మాత్రమే దీనిలో మనకి లాక్ అవుతుంది. సో అదే విధంగా మనకి యూ షేప్ వి షేప్ లో ఉంటుంది ఈ సబ్స్ట్రేట్ ఏదైతే ఉందో అది ఈ ఎంజైమ్ యొక్క బైండింగ్ సైట్ తో మనకి లాక్ అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ అంటే ఇక్కడ ఎంజైమ్ ఇచ్చాడు, ఎస్ అంటే మనకి సబ్స్ట్రేట్ అంటే ఎంజైమ్ మరియు అదస్థ పదార్థం రెండు కూడా మనకి ఈఎస్ కాంప్లెక్స్ ఫామ్ అవడం నెక్స్ట్ దానిలో చూపించాడు. సో మనకి ఏమైంది మనకి ఏదైతే మనకి ఎంజైమ్ ఉందో ఎంజైమ్ ఏమైనా కనుక యూ షేప్ ఉన్నది అదస్థ పదార్థం యూ దాంట్లో, అలాగే వి షేప్ ఉన్నది ఈ అదస్థ పదార్థం మొత్తం కూడా దానిలో కరెక్ట్ గా మనకి బైండింగ్ సైట్ లో మనకి కూర్చోవడం జరిగింది. ఇలా అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది, ఈఎస్ కాంప్లెక్స్ ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్, ఎంజైమ్ సబ్స్ట్రేట్ రెండు కూడా కలిసిపోయి ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవడం అనేది జరిగింది. సో ఎంజైమ్ అంటే ఎంజైమ్ అనే అదస్థ పదార్థం యొక్క సంక్లిష్టం అనేది ఇక్కడ ఏర్పడింది. ఇది షార్ట్ లివ్డ్ గా ఉంది. ఇక్కడ చూడండి డాట్స్ చూపించి డాట్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది గీతల కింద ఫామ్ అయింది. ఈ గీతలు కాస్త డాట్స్ కింద అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఎంజైమ్ అంటే సబ్స్ట్రేట్ కాస్త మనకి ఏమవుతుంది షార్ట్ లివ్డ్ తక్కువ అంటే స్వల్పకాలికంగా ఉండి వెంటనే ఎలా చేంజ్ అవుతుంది ఈపీ సంక్లిష్టం కింద ఫామ్ అవుతుంది. ఈపీ కాంప్లెక్స్ ఈపీ ఎంజైమ్ అండ్ మనకి ప్రొడక్ట్ కింద మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఎంజైమ్ అండ్ ప్రొడక్ట్. సో దీన్ని మనం ఏంటంటే ఎంజైమ్ ఉత్పాదితం సంక్లిష్టం ఏర్పడుతుంది. ఎంజైము అదే ఉత్పాదితం. సో ఇది మనకి రియాక్షన్ జరిగిపోయింది. సో మనకి కాంప్లెక్స్ కింద ఫామ్ అయిన తర్వాత ఈఎస్ కాంప్లెక్స్ ఫామ్ అయిన తర్వాత రియాక్షన్ స్టార్ట్ అయ్యి రియాక్షన్ లో మనకి ఏమవుతుంది ఈ సబ్స్ట్రేట్ కాస్త ప్రొడక్ట్ కింద చేంజ్ అయిపోయింది అంటే కెమికల్ రియాక్షన్ జరిగిపోయింది. సో కెమికల్ రియాక్షన్ జరిగిపోయిన తర్వాత ఎంజైమ్ ప్రొడక్ట్ కింద మళ్ళీ సపరేట్ అయిపోవడం జరుగుతుంది. సో మనకి ఎంజైమ్ అనేది ఇలా ఉండిపోయింది, ఇది ప్రొడక్ట్ కింద. తర్వాత మళ్ళీ అవుతుంది
వేరే దాంతో మళ్ళీ ఇది ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ ఏమవుతుంది, వేరే సబ్స్టేట్ వచ్చి మళ్ళీ దీంతో మనకి రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈ ప్రాసెస్ అనేది అలా కంటిన్యూస్ గా జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటే ఇండ్యూస్డ్ ఫిట్ అని చెప్పడం, ఇండ్యూస్డ్ ఫిట్ పరికల్పన అనేసి ఇది చెప్పింది. దీన్ని చెప్పిన సైంటిస్ట్ అంటే డానియల్ ఈ కోచ్లర్ సైంటిస్ట్ ఇది చెప్పాడు. అలాగే ఇదేంటంటే లాక్ అండ్ కీ హైపోథెసిస్ అంటే తాళం కప్ప తాళం చెవి పరికల్పన అనేది మనకి ఎవరు చెప్పండి, ఎమిల్ ఫిస్టర్ అనే సైంటిస్ట్ 1884 లో ఇది చెప్పాడు. తర్వాత 1973 లో మనకి ఇండ్యూస్డ్ ఫిట్ అనేది మనకి డానియల్ ఈ కోచ్లర్ అనే సైంటిస్ట్ చెప్పడం అనేది జరిగింది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ ఎంజైమ్ ప్లస్ సబ్స్ట్రేట్, ఎంజైమ్ మరియు అదస్పర్మ్ రెండు కూడా కలిసి మనకి ఈఎస్ కాంప్లెక్స్ ఫామ్ అయింది, ఎంజైమ్ అండ్ సబ్స్ట్రేట్. సో మనకి ఏమంటే ఎంజైమ్ అదస్పర్మ్ సంక్లిష్టం ఏర్పడింది. ఇది షార్ట్ లివిడ్ గా ఉండదు, స్వల్పకాలంగా వెంటనే రియాక్షన్ జరిగి ఈపీ కింద ఎంజైమ్ అండ్ ప్రొడక్ట్ కింద కాంప్లెక్స్ కింద ఫామ్ అయింది. ఎంజైమ్ మరియు మనకి ఉత్పాదిత సంక్లిష్టం కింద ఫామ్ అయింది. సో కెమికల్ రియాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంజైమ్ మళ్ళీ ప్రొడక్ట్ సపరేట్ గా మనకి ఉత్పాదన సపరేట్ గా మనకి వేరైపోవడం జరిగింది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఈ ఎంజైమ్ యాక్షన్ అనేది జరుగుతుందని చెప్పాను, ఎంజైమ్ చర్య అనేది ఈ రకంగా జరుగుతుంది, ఈ స్వభావంలో జరుగుతుందని చెప్పని ఈ ఇద్దరు సైంటిస్టులు చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.